నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే మనకి విజయవాడ సెంట్రల్లో అండి. విజయవాడ సెంట్రల్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో మనకి చుట్టూ అపార్ట్మెంట్స్ ఇళ్ళకి మధ్యలో విల్లాస్ మధ్యలో ఉండే ప్రాపర్టీ అండి. చాలా మంది అడుగుతున్నారు వెస్ట్ బైపాస్ ఫేసింగ్ లో మనకి ఏదైనా ప్లాట్ ఉంటే చెప్పండి అని. కానీ మనకి వెస్ట్ బైపాస్ ఫేసింగ్ లో అన్ని సిఆర్డి అప్రూవ్ ప్లాట్లు 29,000, 30,000, కొన్ని 28,000 ఆ రేంజ్ లో ఉన్నాయండి వెస్ట్ బైపాస్ ఫేసింగ్ లో. కానీ అంతకన్నా తక్కువ రేట్లో మీకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చారండి ఈరోజు. ఇప్పుడు మనం నుంచున్నది వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి. ఇది చూస్తున్నది ఇది వెస్ట్ బైపాస్ చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే. ఇది మొత్తం 10 లైన్స్ అండి. మనకు కనిపిస్తున్న ఫ్లైఓవర్ 6 లైన్స్. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్ లో ఉన్నాం. మీకు కనిపిస్తుంది ఇది అండర్ పాస్ అండి. ఇది అండర్ పాస్, సర్వీస్ రోడ్ లో ఉన్న అండర్ పాస్. మీకు అండర్ పాస్ అవతల మీకు కనిపిస్తున్న ఊరు వచ్చేసి అంబాపురం. మీకు అండర్ పాస్ అవతల కనిపిస్తున్న ఊరు వచ్చేసి అంబాపురం ఊరు. ఇది 4 రోడ్ల జంక్షన్ అండి. ఇది ఈ వెస్ట్ బైపాస్ లో 4 రోడ్ల జంక్షన్ ఈ కూడల్లో మనకి ఇళ్ళకి మధ్యలో ప్రాపర్టీ ఉందండి. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే మనకి అటు సైడ్ అంబాపురం అని చెప్పాం కదండి. ఇటు సైడ్ వెళ్తేమో మనకి కబేలా సెంటర్, అలాగే అంబాపురంలో అండర్ పాస్ వస్తుంది. అటు నుంచి మనం సితారా సెంటర్కి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్కి. ఇటు సైడ్ వెళ్తే మనకి వచ్చేసి పి నైనవరం, అలాగే సింగనగర్కి వెళ్ళే రోడ్డు. ఇటేమో అంబాపురం. ఇప్పుడు ఇది వచ్చేసి జన్మభూమి రోడ్డు అంటారండి దీన్ని. 60 అడుగుల రోడ్డు, తార్ రోడ్డు. మనం నుంచున్నది 60 అడుగుల తార్ రోడ్డు. మీరు ఒకసారి సరౌండింగ్ చూడండి. మీరు అండర్ పాస్ ఉన్న అంబాపురం చూసారు, ఒకసారి ఈ సరౌండింగ్ లో హౌసెస్ చూడండి. అన్ని హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మొత్తం అన్ని ఇటు సైడ్. ఈ హౌసెస్ కి అపార్ట్మెంట్స్ కి మొత్తం అన్నిటికీ దగ్గరలో, అలాగే వెస్ట్ బైపాస్ ఫేసింగ్ తో ఉన్న వెంచర్ లో మన ప్లాట్ వచ్చినాయండి. అక్కడికి వెళ్ళి ఆ ప్లాట్ యొక్క వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరకు వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ పోల్స్ వేసి ఉన్నాయి చూడండి. మనకి ప్లాటింగ్స్ అవి ప్లాట్ నెంబర్స్ వేసి మనకి ఎల్లో కలర్ ప్లాట్స్ వేశారు. మనం నుంచున్నది వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. ఇది మొత్తం ఈ వెంచర్ మొత్తం 30 అడుగులు 33 అడుగుల రోడ్డు అండి. మనకి ఆ జన్మభూమి రోడ్డు ఇందాక చెప్పాను చూడండి, ఆ రోడ్లో 40 అడుగుల రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఆ 40 అడుగుల రోడ్డు నుంచి మనకి 33 అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ చూస్తున్నారు కదా. వెస్ట్ బైపాస్ అదిగోండి. వెస్ట్ బైపాస్ కానుకొని 2 బిట్లు అడ్డం వస్తాయండి. 2 బిట్లు 2 ఎకరాలే. జస్ట్ ఆ వెస్ట్ బైపాస్ కి 2 ఎకరాల అడ్డం ఇటు సైడ్ నుంచి చూస్తే ఆ 2 ఎకరాల తర్వాత మన వెంచర్ వస్తుంది. అలాగే ఇటు సైడ్ అండర్ పాస్ ఇందాక చెప్పారు కదండి, వెస్ట్ బైపాస్ అండర్ పాస్ నుంచి జన్మభూమి రోడ్డు 60 అడుగుల తార్ రోడ్డు, ఆ వెహికల్స్ వెళ్తాయి చూడండి. ఆ 60 అడుగుల తార్ రోడ్డు నుంచి మన ఈ వెంచర్ టచ్ అయి ఉంటుంది. 60 అడుగుల తార్ రోడ్డు వెంచర్ టచ్ అయి ఉంటుంది. ఆల్రెడీ మొత్తం అంతా పిల్లర్లు పోసేసి ఉన్నాయి, ప్లాట్ అన్ని అయిపోయినాయండి. దానికి ఎక్స్టెన్షన్ ఇది. వెంచర్ మొత్తం 33 అడుగులు 30 అడుగుల రోడ్లు అండి. ఇక్కడ మినిమం వచ్చేసి 70 గజాలు స్టార్ట్ అవుతుంది. మినిమం 70 గజాలు, మాక్సిమం 230 గజాలు అండి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఉన్నాయి. మీకు ఇంతకు ముందు ఈ వెస్ట్ బైపాస్ గురించి చెప్పాను, చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గురించి చెప్పాను, కానీ మెయిన్ హైలైట్ చెప్పలేదండి. మనకి ఈ వెంచర్ వచ్చేసి పి నైనవరం కింద వస్తుందండి. పి నైనవరం కింద వస్తుంది. అంబాపురంకి 5 మినిట్స్ డ్రైవ్. అలాగే మనకి సితారా సెంటర్, కబేలా సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ పాయింట్ కి 5 మినిట్స్ డ్రైవ్. సింగనగర్ కి, పైపుల్ రోడ్డుకి, నున్న ఏరియాకి మొత్తం అంతా 5 మినిట్స్ డ్రైవ్ అండి. అలాగే కంట్రీకాయకి కూడా. మీరు చుట్టూ సరౌండింగ్ చూసుకోండి, మొత్తం అంతా హౌసెస్. ఇంకోసారి మొత్తం అన్ని హౌస్ అపార్ట్మెంట్లు అన్ని. మొత్తం అన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని సరౌండింగ్స్ మొత్తం అంతా కంప్లీట్ గా మీకు ఎటు వెళ్ళినా సరే నున్న కానీ, పైపుల్ రోడ్డు కానీ, సింగనగర్ కానీ, అంబాపురం సెంటర్ కానీ, కబేలా సెంటర్ కానీ, సితారా సెంటర్ కానీ, కండ్రికా కానీ, పాయికాపురం కానీ అన్ని విత్ ఇన్ 5 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి. మనకి అదృష్టం ఏంటంటే మనకి వెస్ట్ బైపాస్ కి అండర్ పాస్ కి దగ్గరలో ఉన్నాము, అలాగే ఎగ్జిట్ పాయింట్ కూడా దగ్గరలో ఉన్నాము. అంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి మనకి ఇది వే ఉంటుంది జన్మభూమి రోడ్డు ద్వారా. ఇక ఈ వెంచర్ లో ఉన్న ప్లాట్ ప్రైస్ వస్తే ఇందాక చెప్పినట్టు కాంపిటేటివ్ ప్రైస్ అండి. మనకి సరౌండింగ్ లో నున్న దగ్గర వేసిన సిఆర్డీ వెంచర్ లోనే 29,000, 30,000 ఉన్నాయండి. ఆపోజిట్ లో కూడా మనకి వెంచర్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలి. టువర్డ్స్ నున్న సూరంపల్లి వెళ్ళే రోడ్ లో 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలి. అక్కడ కూడా 28,000 ఉందండి గజం. మనకి ఇక్కడ మాత్రం కాంపిటేటివ్ ప్రైస్ అండి. గజం 16,500 రూపాయలు అండి. గజం కేవలం 16,500 రూపాయలు. చాలా మంది అడిగారు వెస్ట్ బైపాస్ ఫేసింగ్ లో ప్లాట్లు కావాలని. వాళ్ళ కోసమే అండి ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది. గజం 16,500 మాట్లాడుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు ఉన్నాయి. తొందరగా బుక్ చేసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మినిమం 70 గజాలు, మాక్సిమం 230 గజాలు అండి. 30 అడుగుల రోడ్లు ఉన్నాయి, 33 అడుగుల రోడ్లు ఉన్నాయి.
సో చుట్టూ కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కాల్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయమాకండి, ఎందుకంటే వాయిస్ కాల్ చేయండి. చాలా మంది వాట్సాప్ కాల్ చేయడం వల్ల వాయిస్ కాల్ అటెండ్ చేయలేకపోతున్నారు. సో వాయిస్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, కాల్ బ్యాక్ చేస్తారు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.